రాడిసన్ హోటల్ డ్రగ్స్ అడ్డాగా మారింది. 10 సార్లు రాడిసన్ హోటల్కే డ్రగ్స్ సరఫరా చేశాడు అబ్బాస్. 10 పార్టీల్లోనూ బడా వ్యక్తులు పట్టుబడ్డారు. మరోవైపు డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసమే సీసీటీవీ ఫుటేజ్ మాయమవుతున్నట్లు తెలుస్తోంది. రాడిసన్ హోటల్లో 200 సీసీ కెమెరాలలో 16 మాత్రమే పనిచేస్తున్నట్లు నిర్ధారించారు పోలీసులు. ఇటీవల డ్రగ్స్ పార్టీ జరిగిన రూమ్లో అరగంట పాటు గడిపారు దర్శకుడు క్రిష్. ఇవాళ పోలీసులు విచారణకు డుమ్మా కొట్టారు. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ రాడిసన్ హోటల్ దగ్గర లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, 10 సార్లు రాడిసన్ హోటల్కే డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుస్తోంది అబ్బాసు. అయితే 10 పార్టీల్లోనూ బడా వ్యక్తులే పట్టుబడినట్టు మనకు సమాచారం. సీసీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదు అన్న ఒక సమాచారం కూడా ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, మనకు సహజంగానే ఒక్కసారి ఈ ముఠా దొరికితేనే దాని వెనకాల ఎన్నో లింకులు అనేవి బయటపడుతుంటాయి. కానీ ఇప్పుడు ఈ కేసులో మాత్రం రాడిసన్ కేసులో సయ్యద్ అబ్బాస్ ఎవరైతే పెడ్లర్గా ఉన్నారో అతను ఏకంగా 10 సార్లు వివేకానందకి కొకైన్ డ్రగ్స్ ని సరఫరా చేశాడు. అంటే అతను ఎంతకాలంగా ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తుండన్న దానికి సంబంధించి ప్రధాన దృష్టి సారించారు. మిగతా వీళ్ళంతా ఎవరైతే పట్టుబడడానికి నోటీసులు ఇచ్చారో వీళ్ళందరినీ పక్కన పెట్టి మెయిన్ గా సయ్యద్ అబ్బాస్ పైన ప్రస్తుతం అయితే ఫోకస్ ఉంచారు. అసలు సయ్యద్ అబ్బాస్ ఎంతకాలంగా ఈ డ్రగ్స్ దందా చేస్తున్నాడు, వివేకానందకి కోవిడ్ కి ముందు అతని కంపెనీలో మంజీరా కంపెనీలో పనిచేసి తర్వాత మానేసిన తర్వాత బయటికి వచ్చి ఈ 2 ఏళ్లలో ఈ డ్రగ్స్ దందాకి సంబంధించి ఇతను ఎవరితోటి పరిచయాలు పెట్టుకున్నాడు, అసలు ఇతను ఎక్కడి నుండి ఈ డ్రగ్స్ తీసుకొస్తున్నాడు, దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే నిన్నటి నుండి అతను విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ విచారణ ముగిసిన తర్వాత సయ్యద్ అబ్బాస్ ని మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో రాడిసన్ హోటల్లోనే ఇతను 10 సార్లకు పైగా కూడా వివేకానందకి డ్రగ్స్ సరఫరా చేశాడని చెప్తున్నాడు. ప్రతిసారి కూడా ఈ 10 సార్లు అతను చెప్పినట్లుగా 10 సార్లు సరఫరా చేసిన దాంట్లో ప్రతి ఒక్కసారి కూడా పార్టీ జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. అంటే వివేకానంద ఇప్పుడు ఈ ఆదివారం నాడు జరిగిన పార్టీలో ఎవరైతే సెలబ్రిటీస్ దొరికారో అలాంటి సెలబ్రిటీస్ కూడా గతంలో జరిగిన 10 పార్టీలో కూడా పాల్గొని ఉండవచ్చు అనేది ఒక అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ ని రాడిసన్ హోటల్ సిబ్బందిని అడగగా దాదాపు 200 సీసీ కెమెరాలు రాడిసన్ హోటల్లో ఉంటే అందులో దాదాపు 184 సీసీ కెమెరాలు నామమాత్రంగానే ఉన్నాయి. కేవలం 16 సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నట్లుగా కూడా దర్యాప్తు అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే ఆ రోజు ఆదివారం రోజు పార్టీ జరగడానికి ముందు రైడ్ చేయడానికి పోలీసులు ఎప్పుడైతే వెళ్లారో అప్పుడు వెంటనే సీసీ కెమెరాలకు సంబంధించిన డిస్క్ మొత్తాన్ని కూడా తీసేశారు. అక్కడ ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని కూడా డిలీట్ చేసినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. దాన్ని ఇప్పుడు రిట్రీవ్ చేసేందుకు దర్యాప్తు అధికారుల బృందం ఒకవైపు పనిచేస్తుంది. మరొక వైపు ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే ఈ వివేకానంద పార్టీ ఇచ్చిన దాంట్లో 4గురికి పైగా కూడా సెలబ్రిటీస్ ఉన్నారు. వీళ్ళల్లో ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ కి సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చింది. అతను శుక్రవారం నాడు విచారణకు వస్తానని తన స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాననేది ఒకవైపు ఇప్పటికే పోలీసులకు చెప్పడం జరిగింది. ఇందులో లిషి గణేష్ తో పాటు శ్వేత వీళ్ళిద్దరు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ఏవైతే పోలీసులకు ఇచ్చారో అవన్నీ కూడా పనిచేయట్లేదు. కేవలం వాళ్ళకి సంబంధించిన హౌస్ అడ్రస్లు ఉన్నాయి. అక్కడికి ఎస్ఓటీ టీమ్స్ సైబరాబాద్ సంబంధించిన ఎస్ఓటీ టీమ్స్ వెళ్ళి వాళ్ళకి నోటీసులు అయితే అందించడం జరిగింది. కానీ ఆ సమయంలో వాళ్ళెవరు కూడా ఇంట్లో లేనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ నోటీసులు ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందులో కనుక పాజిటివ్ వస్తే వీళ్ళందరినీ కూడా కన్జ్యూమర్స్ గా భావిస్తారు. వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి వదిలేసే అవకాశం ఉంటుంది. మరొకసారి రిపీట్ అయితే మాత్రం వీళ్ళపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో వివేకానందతో పాటు మిగతా 2 కేదార్, నిర్భయ్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వివేకానందర్ మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అక్కడ కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిగతా 2కి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వేయడం జరిగింది. శుక్రవారం నాడు డైరెక్టర్ క్రిష్ వస్తారు. మిగతా వాళ్ళందరినీ కూడా విచారించడానికి అవసరమైన నోటీసులు జారీ చేశామన్నది పోలీసుల వర్షం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధాకృష్ణ. రైట్, అది డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసమే సీసీటీవీ ఫుటేజ్ మాయమవుతున్నట్లు తెలుస్తోంది. రాడిసన్ హోటల్లో 200 సీసీ కెమెరాలలో 16 మాత్రమే పనిచేస్తున్నట్టు నిర్ధారించారు పోలీసులు.